తెలుగు మెథడాలజీ దృష్టలేఖనం. దృష్టలేఖనమునకే మరి ఒక పేరు చూచిరాత. దృష్టలేఖనమునకు ఉపయోగించే నోటు పుస్తకం జంట పంక్తుల నోటు పుస్తకం. రాయబడిన అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనతో తాను చదువుకుంటూ పలకపై కానీ కాగితంపై కానీ రాయటమే దృష్టలేఖనం. విద్యార్థులు అక్షరాలను కుదురుగా వరుసల్లో క్రమమైన పంక్తుల్లో అందంగా ఉండేటట్లు రాయటమే దృష్టలేఖనం. విరామ చిహ్నాల వాడుక గురించిన నియమాలు, వాటి సక్రమ ప్రయోగాన్ని తీసుకొనుటకు తోడ్పడే అభ్యసనమే దృష్టలేఖనం. దృష్టలేఖనములో మొదటి పంక్తిని ఏమంటారు అంటే మేలుబంతి అంటారు. మేలుబంతికి మరి ఒక పేరు నమూనా మాదిరి. ఉపాధ్యాయుడి మొదటి పంక్తిలో వాక్యాన్ని అందంగా రాసి ఇవ్వగా విద్యార్థి ఆదర్శంగా గ్రహించి మిగిలిన పంక్తుల్లో వ్రాయటమే కాపీ లేదా ఒరవడి అంటారు. ఉపాధ్యాయుడు ఇచ్చే మాదిరి వాక్యం ఎలా ఉండాలి అంటే ఒక లోకోక్తి కానీ, నీతి వాక్యం కానీ, ద్విపద పాదాన్ని కానీ, గేయ పాదాన్ని కానీ ఇవ్వాలి. నెక్స్ట్, కాపీ లేదా ఒరవడిని తెలంగాణలో ఏమని పిలుస్తారు అంటే కరడాలు అని అంటారు. కరడాలు రాయడం అంటారు. కాపీ రాయడం అంటే కరడాలు రాయడం అంటారు. దృష్టిలేఖనంలో విద్యార్థులు చేసే దోషమే మేలుబంతి వాక్యం చూసి క్రింద పంక్తులు రాయటం వల్ల చివరన వరుస పంక్తుల్లోని రాతకు మేలుబంతి రాతకు మధ్య సంబంధం లేకపోవుట. దృష్టిలేఖనం విద్యార్థులచే ఎలా రాయించాలి అంటే మేలుబంతి వాక్యాలను చూస్తూ అట్టడుగు పంక్తిలో వరుసగా పై వరుసలు వ్రాయించాలి. విద్యార్థుల రాత నైపుణ్యమును పెంపొందించటమే ప్రధాన ధ్యేయంగా కలది దృష్టలేఖనం. వర్ణక్రమ దోషాలు సవరణకు తోడ్పడేది దృష్టలేఖనం. వాక్య విన్యాస రీతులను, రచనా చమత్కృతిని బాగా గ్రహించడానికి ఉపకరించేది దృష్టలేఖనం. ఇక మొదట పెద్ద గళ్ళ తర్వాత చిన్న గళ్ళు, ఆ తర్వాత జంట గీతల మధ్య రాయడానికి విద్యార్థులచే అభ్యసనం చేయించాలి. ఉక్తలేఖనం. ఉపాధ్యాయుడు చెప్తుండగా పుస్తకం చూడకుండా అక్షరాకృతులను జ్ఞప్తికి తెచ్చుకొని రాయటమే ఉక్తలేఖనం. చక్కని దస్తూరితో పాటు వర్ణ క్రమ దోషరాహిత్యముగా విరామ చిహ్నాలను పాటిస్తూ విద్యార్థి రాయినట్లు సహకరించు సాధనమే ఉక్తలేఖనం. లేఖనం వేగంగా సాగేటట్లు చేయటం లేఖన ఉద్దేశము. లేఖనం వేగంగా సాగేటట్లు చేయటమే లేఖన ఉద్దేశము. ప్రతిరోజు ఎటువంటి పదాలను అభ్యసనం కోసం ఇవ్వడం జరిగింది? ప్రతిరోజు ఎటువంటి పదాలను అభ్యసనం కోసం ఇవ్వడం మంచిది కాదు. క్లిష్టమైన సంయుక్తాక్షర పదాలను ఇవ్వడం మంచిది కాదు. నెక్స్ట్, ఉక్తలేఖనము ఇచ్చినప్పుడు గమనించు అంశము. విద్యార్థుల స్థాయిని అనుసరించి పదాలు, వర్ణాలు, వాక్యాలు ఉక్తలేఖనంగా ఇవ్వాలి. ఉపాధ్యాయుడు ఉక్తలేఖనంలోని వాక్యాలు ఎక్కడి నుంచి గ్రహించాలి అంటే పాఠ్యగ్రంథం నుంచి గ్రహించాలి. ఉక్తలేఖనంలో ప్రతి పదం ఎన్నిసార్లు మాత్రమే ఆవృత్తమగునట్లు చూడాలి? 2 సార్లు. ఉక్తలేఖనానికి ఇచ్చిన అంశాన్ని పూర్తిగా తరగతికి అంతా వినిపించేటట్లు ఎప్పుడు చదవాలి? ఉక్తలేఖనం పూర్తి అయిన తర్వాత చదవాలి. ఉక్తలేఖనం ప్రతిరోజు ఏ తరగతులకు ఇవ్వవచ్చు? 1, 2, 3 తరగతులకు ఇవ్వవచ్చు. మాధ్యమిక దశలో ఎన్నిసార్లు ఉక్తలేఖనం ఇవ్వవచ్చు? వారానికి 3 సార్లు. ఉన్నత దశలో ఎన్నిసార్లు ఉక్తలేఖనం ఇవ్వవచ్చు? వారానికి 2 సార్లు కనీసం. ఉన్నత దశలో విద్యార్థులు లేఖనా వేగం, దోషరహిత లేఖనా సామర్థ్యం ఎలా పెంపొందించవచ్చు అంటే ఉక్త రచన ద్వారా పెంపొందించవచ్చు. నెక్స్ట్, కాపీ లేదా ఒరవడి. ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో వాక్యాన్ని అందంగా రాసి ఇవ్వగా
విద్యార్థి ఆ రాతను ఆదర్శంగా చేసుకుని దాన్ని చూస్తూ క్రింది పంక్తులలో అలాగే రాయడానికి ప్రయత్నించడాన్ని ఏమంటారు అంటే కాపీ లేదా ఒరవడి అంటారు. కాపీ లేదా ఒరవడి యందు ఉపాధ్యాయుడు మాదిరి వాక్యాన్ని ఏ విధంగా ఇవ్వాలి? 1. ఒక సంపూర్ణ వాక్యాన్ని కానీ, 2. ఒక లోకోక్తిని కానీ, 3. నీతి వాక్యాన్ని కానీ, 4. ద్విపద పాదాన్ని కానీ, 5. గేయ పాదాన్ని కానీ ఇవ్వవచ్చు. కాపీ లేదా ఒరవడి యందు ఉపాధ్యాయుడు మాదిరి వాక్యాన్ని, సంపూర్ణ వాక్యాన్ని కానీ, లోకోక్తిని కానీ, నీతి వాక్యాన్ని కానీ, ద్విపద పాదాన్ని కానీ, గేయ పాదాన్ని కానీ ఇవ్వవచ్చు. ఉపాధ్యాయుడు ఆదర్శ లేఖనాన్ని ఒరవడిగా తీసుకొని రాయడమే కాపీ లేదా ఒరవడి అని అంటారు. నెక్స్ట్, రాత పని. మానసిక శ్రమతో పని లేకుండా లేఖన అవయవాల పరిపక్వత, కౌశలం అభివృద్ధి చేసే కృషే రాత లేదా లేఖనం. రాత లేదా లేఖనంను ఎలా రాస్తారు? ఆలోచించి రాయనవసరం లేదు. స్పష్టంగా, వేగంగా, సుందరంగా ఉండేటట్లు దస్తూరిని పెంపొందించడానికి జరిగే కృషిని ఏమంటారు అంటే లేఖనం అంటారు. లేఖనాభ్యసనం క్రింది వచ్చే అంశాలు. లేఖనాభ్యసనం క్రిందికి వచ్చే అంశాలు: 1. కాపీ రాయడం, 2. చూసి రాయడం, 3. ఉక్త లేఖనం రాయడం, 4. ఉపాధ్యాయుడు నల్లబల్లపై దస్తూరిని అనుకరించి రాయటం. అంటే ఉపాధ్యాయుడు నల్లబల్లపై రాస్తూ ఉంటే దాన్ని చూసి అనుకరిస్తూ విద్యార్థులు రాయడం అన్నమాట. నెక్స్ట్, ఆలోచనతో కూడినటువంటి లేఖనాన్ని ఏమంటారు అంటే రాత పని లేదా లిఖిత చర్య అంటారు. పాఠ్యబోధనా సమయంలో విద్యార్థులకు పరిచయమైనటువంటి నూతన పదాలతో సొంత వాక్య ప్రయోగం చేసి రాసినట్లయితే అది లిఖిత చర్య అవుతుంది. లిఖిత చర్యకు ఇవ్వదగినవి ఏమిటి అంటే ఇంటి పని ఇచ్చి రాయించడం లేదా ఇంటి పని ఇచ్చి రాయించడం, కథలు, సంభాషణలు, దినచర్య లేఖలు, అలానే విమర్శలు, నివేదికలు, వ్యాసం మొదలైనవి రాయించడానికి చేసే అభ్యాసమంతా లేఖనం అని చెప్పవచ్చు. 1. పాఠ్యాంశం లేదా పాఠం చివర ఉండే ప్రశ్నలకు జవాబులు రాయడం. 2. వినిన లేదా చదివిన కథలను పద్యభాగాన్ని సొంత మాటల్లో రాయడం. 3. కథలోని నీతిని వివరించి రాయడం. 4. రచనలోని మంచి చెడులను వివరించి రాయడం. 5. నాటకాన్ని సంభాషణ రూపంలో రాయడం. 6. క్లుప్తీకరించి రాయడం. 7. వర్ణిస్తూ రాయడం. 8. వ్యాసాలు, లేఖలు రాయటం. సో ఇవన్నీ కూడాను లిఖిత చర్యకు పెంపొందించు చర్యలు అన్నమాట. పాఠ్యాంశము ప్రశ్నలతో జవాబులతో రాయటము, వినినవి చదివినవి కథలు పద్యాల రూపంలో రాయటము, కథలు నీతి కళలను వివరించి రాయించడము, అలానే రచనలో మంచి చెడులను వివరించి రాయటము, నాటకాన్ని సంభాషణ రూపంలో రాయడము, క్లుప్తీకరించడము, వర్ణిస్తూ రాయడము, వ్యాసాలు, లేఖలు రాయడం, ఇవన్నీ కూడాను మన లిఖిత చర్యని పెంపొందించే చర్యలు మాత్రమే. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కింద డిస్క్రిప్షన్లో లేఖన బోధనా పద్ధతులు, ఉత్తమ లేఖన లక్షణాలు, లేఖన ప్రయోజనము, అలానే లేఖన బోధన పద్ధతుల్లో ఉన్నటువంటి సాంప్రదాయక పద్ధతి, ఆధునిక పద్ధతికి సంబంధించినటువంటి వీడియోస్ అప్లోడ్ చేసి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే సువర్ణాస్ ఛానల్లో మీకు ఈ వీడియో కనబడుతుంది. సో టీచర్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి.